ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార పార్టీకి ధీటుగా బీఆర్ఎస్ కార్యక్రమాలు ఆందోళన చేస్తోంది. అయితే కేటీఆర్ జిల్లా పర్యటనతో ఒక్కసారిగా పొలిటికల్ సీన్ మారిపోయింది. రైతుల సమస్యలే ఎజెండాగా నిరంతరం పోరాటాలు చేసేందుకు పింక్ పార్టీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు స్థానిక ఎన్నికలపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారిస్తుంది. 10 ఏళ్ల తర్వాత అధికారానికి దూరమైన కారు పార్టీ నేతలు ప్రజల మధ్య ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రధానంగా రైతు సమస్యలే ఎజెండాగా ముందుకెళ్తున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టకుండా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీని ఇరుకుని పెట్టేందుకు ఎదురుదాడికి దిగుతున్నారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న మాజీ మంత్రి జోగురామన్న, బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు, నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లపై గత కొద్ది రోజుల క్రితమే ఎంపీ గోడం నగేష్ ఇంటి ముందు బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో మార్కెట్ యార్డును ముట్టడించారు. దీనిని మరచిపోకముందే తాజాగా బోరజ్ మండల వద్ద జాతీయ రహదారిపై అఖిలపక్షం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆందోళనకు దిగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు తగ్గేదే లేదంటూ అధికార పార్టీకి ధీటుగా పలు ఆందోళనలు చేపడుతూ జిల్లా రాజకీయాలను హిటెక్కిస్తోంది. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటమితో నిరాశ చెందకుండా బీఆర్ఎస్ నేతలు రైతుల సమస్యలు భుజాన వేసుకుని ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్, బోధ్ నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టంగానే కనిపిస్తోంది. అయినా పార్టీ క్యాడర్ చేజారిపోకుండా నేతలు జోష్ నింపేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ ముందు చూపుతో అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. కానీ కారు పార్టీకి స్థానిక ఎన్నికలు కలిసొస్తాయో రావో అన్న టాక్ వినిపిస్తోంది. ఇక అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలే టార్గెట్ గా బీఆర్ఎస్ పక్కా వ్యూహంతో ముందుకెళుతోంది. ఎంపీ, ఎమ్మెల్యేల పనితీరు ప్రజల్లోకి తీసుకువెళుతూనే ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతోంది. బీఆర్ఎస్ వరుస ఆందోళనలు, నిరసనలతో మళ్లీ ఉద్యమకాలం నాటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. అభివృద్ధిపై పెద్దగా దృష్టి సారించని బీఆర్ఎస్ ప్రధానంగా రైతుల సమస్యలపైనే దృష్టి సారిస్తోంది. పత్తి, సోయా కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు జిల్లాలో బలంగా కనిపిస్తున్న బీఆర్ఎస్ వలసలకు అడ్డుకట్ట వేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. స్థానిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచేందుకు పట్టుతో కనిపిస్తోంది. కల్వకుంట్ల కవిత జిల్లా పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నుంచి భారీగా వలసలుంటాయని అందరూ భావించారు. కానీ అలాంటి పరిస్థితికి అవకాశం లేకుండా బీఆర్ఎస్ అడ్డుకట్ట వేయగలిగింది. జైనథ్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ యాదవ్ తప్ప ఇతర నేతలెవరూ జాగృతి వైపు ఆసక్తి చూపించలేదు. ఆ వెంటనే కేటీఆర్ జిల్లాలో పర్యటించడంతో పొలిటికల్ సీన్ పూర్తిగా మారిపోయింది. బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపడంతో పోటీపడి మరీ ఆందోళన, నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపిన జిల్లాలో పెద్దగా వలసలు కనిపించడం లేదు. ఆదిలాబాద్లో కొంతమంది ముఖ్య నేతలు పార్టీ మారి బోధ్ నియోజకవర్గంలో మాత్రం బీఆర్ఎస్ కొంత బలంగానే కనిపిస్తోంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం ఖాయమని తేలిపోవడంతో బీఆర్ఎస్ రైతుల సమస్యలే ప్రధాన ఎజెండాగా పోరాటాలు చేస్తోంది. ముఖ్యంగా పంట నష్టపరిహారం, పంటల బీమా తదితర అంశాలతో రైతు సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఆదిలాబాద్లో మాజీ మంత్రి జోగురామన్న, బోధ్లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీకి మద్దతుగా నిలవాలని కోరుతున్నారు. స్థానిక ఎన్నికలు దగ్గర పడడంతో బలమైన నేతలను బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ చేస్తున్న ఆందోళనలు, పోరాటాలు, నిరసనలు మొత్తం రైతు చుట్టే అన్నట్లుగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ నేతల పనితీరుపై విమర్శలకు దిగుతూనే రైతు సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. మొత్తానికి మరికొద్ది రోజుల్లో జరగబోయే లోకల్ వార్కి ముందు జరుగుతున్న అనూహ్య పరిణామాలు
పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. చూడాలి మరి అధికార పార్టీని బీఆర్ఎస్ ఎలా ఢీకొట్టుతుందో.